హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సమ్మరీ ఆఫ్ ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అనేటువంటి పద్యాన్ని మనం తెలుగులో తెలుసుకుందాం. సో దాన్ని విలియం వర్డ్స్వర్త్గా రాయడం జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లూసీ పోమ్స్ ఫ్రమ్ ది ఆథర్ విలియం వర్డ్స్వర్త్. లూసీ గారి గురించి చెప్పడినటువంటి వాటిలో ఒక పద్యం అని మనం చెప్పుకోవాలి. లూసీ అంటే విలియం వర్డ్స్వర్త్ గారి ప్రేమికురాలు అనమాట. సో ఇక్కడ ఆథర్ అంటున్నారు కానీ పోయెట్ అనమాట. పద్యాన్ని ఎవరైతే రాస్తారో వారిని పోయెట్ అంటారు కానీ ఆథర్ అని అనరు అనమాట. షార్ట్ స్టోరీ కానీ ఇంకా ఏదన్నా థియరీ టైప్ రాస్తే ఆథర్ అంటారు. ద డెడికేషన్ ఆఫ్ దిస్ పోమ్ ఈజ్ టు ద ఆథర్స్ లవర్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇదంతా కూడా ఆయన ప్రేమించినటువంటి ప్రేమికురాలు గురించి రాయబడినటువంటి పోయం అనమాట. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ సమ్మరీ టాక్స్ అబౌట్ ద డెత్ ఆఫ్ ది ఆథర్స్ బిలవ్డ్ లూసీ. ఓకే, ఇక్కడ పోయెట్స్ బిలవ్డ్ లూసీ అనాలి. ఈ పద్యం ఏంటి అంటే ఇందులో సమ్మరీలో మనం చూసినట్లయితే తను ఎంతగానో ప్రేమించినటువంటి లూసీ చనిపోయినటువంటి ఆ మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇందులో. దిస్ పోమ్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద థింకింగ్ అండ్ ఫీలింగ్ ఆఫ్ ది ఆథర్ రిగార్డింగ్ హిస్ బిలవ్డ్ వన్స్ డెత్. ఈ పోయం దేని గురించి చెప్తూ ఉంది అంటే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు తను ప్రేమించినటువంటి ప్రేమికురాలి యొక్క మరణాన్ని బట్టి. హర్ డెత్ హ్యాస్ మేడ్ ద సోల్ ఆఫ్ ది ఆథర్ ఏ సీల్. ఓకే, సో ఆవిడ చనిపోయిన తర్వాత ఆయన్ని ఏంటో బంధించేసినటువంటి విధంగా ఆయన అయిపోయాడనమాట. ఫర్దర్ మోర్ ది ఆథర్ వాజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్. ఇంకా సరిగా మనం చెప్పుకోవాలి అంటే కనుక ఆయన ఒక చాలా గాఢమైన నిద్రలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దిస్ ఈజ్ బికాస్ ది ఆథర్ డిడ్ంట్ థింక్ అబౌట్ ద హార్ష్ రియాలిటీ ఆఫ్ లైఫ్. ఎందుకంటే మరి చేదుగా ఉంటుంది నిజం అనేటువంటిది. తన ప్రేమికురాలి యొక్క మరణాన్ని అతను తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి దాని గురించి ఆయన ఆలోచించట్లేదు. లైఫ్ వాజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ హియర్. ఓకే, సో ఇంకా అట్లా జరిగిపోయింది, ఇంకా దాన్ని ఆయన అనుమతించాలి. మోస్ట్ నోట్ వర్ది ది ఆథర్ కేమ్ టు దిస్ రియలైజేషన్ రిగార్డింగ్ దిస్ హార్ష్ ట్రూత్ ఆఫ్ లైఫ్ ఓన్లీ ఆఫ్టర్ హర్ డెత్. ఇంకా ఆయన ఏం చెప్తూ ఉన్నాడు అంటే చివరికి ఆయన గ్రహించాడనమాట. సో ఇది చేదైనటువంటి నిజం మరి ఆయన యొక్క జీవితంలో ఆవిడ మరణించిన తర్వాత. హవెవర్ బై దిస్ టైమ్ ఇట్ వాస్ టూ లేట్. కానీ ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. నౌ లూసీ ఈజ్ బెరీడ్ విత్ ఇన్ ది ఎర్త్. ఓకే, సో భూమి కింద లూసీ అనేటువంటి ఆమెని పాతి పెట్టారు. ఫర్దర్ మోర్ డెడ్ లూసీ నౌ రొటేట్స్ అలాంగ్ విత్ ది ఎర్త్. ఇంకా చెప్పుకోవాలి అంటే చనిపోయినటువంటి లూసీ భూమి తిరుగుతూ ఉంది కాబట్టి తన చుట్టూ తాను ఆ భూమితో పాటు ఈ లూసీ కూడా తిరుగుతూ ఉంది అని చెప్పి పోయిట్ చెప్తూ ఉన్నారు. వన్ డే షీ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఇట్ సెల్ఫ్. ఇంకా ఒకరోజు చూసినట్లయితే భూమితో పాటు ఆమె కూడా ఒక భాగం అయిపోద్ది అని చెప్పి పోయిట్ చెప్పారు.